అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన మేరకే రుణమాఫీ నేడు చేస్తుంది. రైతుల ఖాతాల్లో ₹1,00,000 వరకు ఈరోజు జమ చేయనుంది. అయితే రైతాంగం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు రుణమాఫీ అయిన రైతులు ఉన్నారు, వారిని అడుగుందాం. అయితే చెప్పండి, మీకు రుణమాఫీ అయింది? అయితే ఎంతవరకు అయింది, ఎట్లా, అసలు మీరు ఏమనుకుంటున్నారు? రుణమాఫీ కేసీఆర్ చేయలేడు, కానీ రేవంత్ రెడ్డి అన్న హామీ ఇచ్చిండు, చేసిండు. మరి 80,000 ఉండే మాఫీ అయిపోయింది రుణం. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతుండ్రు? గత కొన్నేళ్ళుగా 10 ఏళ్ల నుంచి గతంలో ఉన్న ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టింది. 9 నెలల చేసేసిండు. రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడు. కేసీఆర్ అప్పుడు ఏమన్నాడంటే నేను రుణమాఫీ చేస్తా అని మోసం చేసిండు మొత్తం ప్రజలని. ఏమి ఇయ్యలేడు, రుణమాఫీ చేయలేడు, వ్యవసాయదారులకు ఏం చేయలేడు, అలా చెంచగాళ్లకు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు రుణమాఫీ అయింది, మళ్ళీ రుణం ప్రభుత్వం ఇస్తుంది బ్యాంకులకు పోతే, మీరు మళ్ళీ ఆ డబ్బులు ఏం చేస్తారు? డబ్బులు ఇప్పుడు వ్యవసాయం ఉన్నది, దానికి ఖర్చు పెట్టుకుంటాము. వరి పంట వేసినాం, మందులకు అన్నిటికీ పని చేస్తాయని తీసుకుంటాం. మీరు చెప్పండి, మీకు రుణమాఫీ అయిందా? ఎంతవరకు అయింది, ఎట్లా ఉంది? అయింది సార్. మాది జలాలపురం గ్రామము. రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు. ఇది చక్కని అవకాశం. ఇటువంటి అవకాశాలు ఏ సంవత్సరం రాలేవు, ఏ జీవితాంతంలో రాలేవు. తన అన్న మాట ప్రకారంగా కరెక్ట్గా మాట ప్రకారం దించకుండా ఇదే నెలలో ఇవాళ 18వ తారీఖు ఈ రోజున ₹1,00,000 మాఫీ. జెండా ఎగరేసిన తెల్లారి ఆయన 2 లక్షల రుణాలు సుగా మాఫీ అయిన తర్వాత మళ్ళీ ఇస్తానంటే అనుకుంటే మళ్ళీ మేము రుణాలు తీసుకొని వ్యవసాయ కోసము, ఫర్టిలైజర్ కోసము, పురుగుల మందుల కోసము తీసుకొని వాడుకుంటాం. నమస్కారం. రెడ్డి గారి సుగా జైబీఎం. ఓకే, మీరు చెప్పండి, మీకు రుణమాఫీ అయిందా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రుణమాఫీ నాకు ₹1,00,000 రుణం వచ్చింది. ఇక ఈ రేవంత్ రెడ్డి ఆయనలో కరెక్ట్ మాట నిలబెట్టుకున్నాడు. ఇక ఆయన మాకు వచ్చిందంటే సోనియమ్మ మన తెలంగాణ ఇచ్చింది. సోనియా ఆమె మాట నిలబెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి సార్సుగా కరెక్ట్ రుణమాఫీ చేసిండు. మాకు ఏందో ఇప్పటికి సుగా మాకు ఆయన హామీ మంచి పనులకు వ్యవసాయదారులకు మంచిగా ఉన్నాడు. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. మీరు చెప్పండి, ఇప్పుడు రుణమాఫీ అయింది, ప్రభుత్వం రుణమాఫీ చేసింది, ఇలా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు మాట ప్రకారంగా 8 నెలల్లో చేసిండు. మాకు చాలా సంతోషం. 20 సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మర్రా ప్రజల్ని ఆదుకున్నారంటే, వైఎస్ ఉన్నప్పుడే చేసిందంటే, కరెంటు బిల్లు కాడికి ఇప్పుడు ఆదుకున్నారంటే సంతోషం. మీరు చెప్పండి, రుణమాఫీ అయిందా మీకు? గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలైనా చేసినాయా? చేయలేదు సార్. ఇప్పుడు అయితే అప్పుడు ఇంతకుముందు వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు కరెంటు బిల్లు కాడికి అని. ఇప్పుడు అంతే రేవంత్ రెడ్డి అనుకున్న కాడికి మాటకు నిలబెట్టిండు. నాకు మాఫీ వచ్చింది సార్, మాకు సంతోషం. మీరు చెప్పండి అమ్మా, మీకు రుణమాఫీ అయింది. అసలు బ్యాంకులలో గతంలో ఎప్పుడు కూడా రుణమాఫీ కోసం, మీ రుణాల కోసం తిరిగేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వమే మీ ఏదైతే ₹1,00,000 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేసేందుకు ఈ రోజు అకౌంట్లో ₹1,00,000 రుణం పడుతుంది. ఎట్లా ఉంటున్నది మీరు? ఇందిరాగాంధీ గారికి, అలా కుటుంబంకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి 10,000 నమస్కారము. మాకు రుణమాఫీ వచ్చింది. మాకు 6 గ్యారెంట్లు ఇచ్చిండు. 6 గ్యారెంట్ల ఇప్పుడు 3 అమలైనవి, 3 ఖచ్చితంగా అయినాయి. ఇంకొకటి 7 ఉంది కావాలా. మాకు సంతోషమే. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి మేము రుణపడి ఉంటాము. ఎప్పటికీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాకు ఉండాలి. అయితే మీరు ఇప్పుడు ఈ ₹1,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి, అవి ఏం చేస్తారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను అవి ఎందుకంటే వ్యవసాయంకు పెట్టుకుంటా. మాకు పింఛన్లు కూడా సార్ కూడా తొందరగా ఇవ్వగలిస్తే సంతోషము. రేషన్ కార్డులు ఇబ్బంది ఉన్నది. రేషన్ కార్డుల ఇబ్బంది కొద్దిగా రేషన్ కార్డుల గురించి, రుణమాఫీల గురించి ఇవి జర తొందరగా పడగొడితే బాగుంటుంది. ఎందుకంటే మనకు పనికి రాని వాళ్ళు అల్లరి చేస్తుండ్రు. అది కనిపెట్టుకొని అర్థం చేసుకొని సారు రేవంత్ రెడ్డి గారు, మా సార్ భూపతి రెడ్డి గారికి 10,000 నమస్కారం. సంత ఊరు జలాల్పూర్.
మొత్తంగా చూసుకోవచ్చు రైతాంగం అయితే పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే రుణమాఫీ అయ్యింది. గత 10 ఏళ్ళుగా రుణమాఫీ చేస్తామన్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విడతగా చేయడంతో మేము అప్పుల పాలైపోయామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రైతాంగం కోసం పోరాటం చేసి రైతాంగం కోసమే మేము ఉంటామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన ఈ రుణమాఫీని మేము రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని చెప్పి రైతులు చెప్తున్నారు. మరోసారి ఈ రుణం మళ్ళీ మేము తీసుకుంటే రైతాంగం ఏదైతే ఉపయోగించుకుంటారో ఎరువులు, మందులు, పురుగుల కోసం, విత్తనాల కోసమే ఉపయోగించుకుంటారు. రైతులు పూర్తిగా ఈ ₹1,00,000 రుణమాఫీని మేము స్వాగతిస్తున్నాం. మా అకౌంట్లో రావడానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.